మాస్టర్ గారి గురించి. కొత్త వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంతమంది మాస్టర్ గారి యోగం గురించి కొద్దిగా పాతవారికి కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వింటే 4 విషయాలు మాస్టర్ గారి యోగం గురించి చెప్పుకుంటూ లోపలికి మాస్టర్ గారు ఏమిటి నిర్దేశిస్తున్నారు మన గురించి అనేటటువంటిది తెలుసుకుందాం ఈరోజు. మాస్టర్ గారు మొట్టమొదటిగా 1910 మే 29వ తారీఖున పూర్వం ఉండేటటువంటి యోగమునకే కొత్త రూపం అనేటటువంటిది ఇచ్చి, యోగం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, దానికి భృక్త రహిత తారక రాజయోగం అనేటటువంటి పేరు పెట్టారు మాస్టర్ గారు. భృక్త రహిత తారక రాజయోగం మనకు ఉండేటటువంటి భృక్తాన్ని రహితం చేసి రాజయోగం అనేటటువంటి మార్గంలో తారకం అనేటటువంటి దాన్ని తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రజ్ఞను మన యందు నేను మీ యందు మేలుకొల్పుతానని చెప్పారు. ఈ మేలుకొల్పడానికి మీరేం చేయాలి, మనం ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పారు, పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఒక్కరు కాకుండా ఎంతమంది వీలైతే అంతమంది గ్రూపుగా ఉండి మాస్టర్ గారి ప్రేయర్ చేయాలి. మాస్టర్ గారు ఉండేటప్పుడు డబ్బేర్ స్ట్రీట్లో కూడా ఆయన ఉన్నప్పుడు కూడా శిష్యులు గ్రూపుగా వచ్చేవారు ప్రేయర్, పొద్దున్న ప్రేయర్కి సాయంత్రం ప్రేయర్కి. ఒక్కొక్కరు సాధన చేసుకోవటం అనేటటువంటిది, దానివల్ల తరించడం అనేటటువంటిది యోగం జరగదు. ఎందువల్ల జరగదు అన్నదానికి కొద్దిగా మనకి శాస్త్ర విషయాలు తెలియాలి కాబట్టి ఒక్కసారి లోపలికి వెళ్దాం. దేహం తీసుకున్నటువంటి జీవిలో 3 ప్రజ్ఞలు ఉంటాయి. రూపము, ఫామ్ అంటారు, షేప్ ఆర్ ఫార్మ్. చాక్షుషమైనటువంటి కనిపించేటటువంటి కనుకు కనిపించేటటువంటి ఫార్మ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఇది మనకు అందరికీ తెలుసు. దీనిపైన క్వాలిటీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దానినే జీవి, ఆత్మ ఇలాంటి అనేక పేర్లతో చెప్తారు. అంటే పేర్లు మనకి ఎన్ని పేర్లు తెలిస్తే అంత కన్ఫ్యూజన్ కాబట్టి క్వాలిటీ అనేటటువంటిది బాగా అర్థమవుతుంది ఇంగ్లీష్లో కాబట్టి. షేప్ అనేటటువంటిది ఒకటి, క్వాలిటీ అనేటటువంటిది. దీన్ని భగవద్గీతలో క్షరము అక్షరము అనే పేరుతో పిలిచారు. దేహము, ఇంద్రియములు, మనస్సు, దాని ఉండేటటువంటి ఈథరిక్ బాడీ, ఈ ప్రాణమయమైనటువంటి శరీరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సమస్తము కూడా క్షరమై ఉంటాయి. ఈ సృష్టి యందు ఉండేటటువంటి సమస్త పరిణామమునందు సమస్తము కూడా కనిపించేటటువంటి భౌతికమైన లోకంలోకి వచ్చేటువంటి సమస్తమైనటువంటిది క్షరమై ఉంటుంది. ఏ సూర్యగోళమైనా సరే కొంతకాలం అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది, ఏ భూమి అయినా సరే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది, ఏ మనుష్యుడైనా బ్యాక్గ్రౌండ్ అవుతుంది. కృష్ణుడైనా దేహం వదలవలసి వస్తుంది, రాముడైనా దేహం వదలవలసి వస్తుంది. ఇది క్షరమైనటువంటిది, లేక రూపం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మనకు రూపం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ది షేప్ దట్ ఈస్ కాగ్నైజ్డ్ బై ది సెన్సెస్, ఇది ఎప్పుడు కూడా క్షరమై ఉంటుంది. దీంట్లోనే మనం అక్షరులమైనటువంటి వాళ్ళం లోపల ఉంటాం. వీడినే జీవి అని పేరుతో పిలుస్తారు. అనేక జన్మలు ఎత్తుతూ ఉంటుంది, దేహం తీసుకోవటం, దేహం వదలటం. ఎందుకు ఇదంతా అవుతుందంటే పరిణామక్రమం బట్టి. ఎవల్యూషన్ అనేటటువంటి ఒకటి పైన జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం ఎవరి దేహం వాళ్ళు తీసుకోవడం, ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకోవటం, ఎవరు వంట వాళ్ళు వండుకోవటం, ఆ పైన అయిన వెంటనే ఆ దేహం వదిలేయడం, ఇంకో దేహం తీసుకోవటం అనేటటువంటి. ఆ పని ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే ఆ దేహం నిలబడి ఉంటుంది. మాస్టర్ గారు చెప్పినట్టుగా, నాకు ఒక స్నేహితుడు రాసినట్టుగా, ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు, ఇది ఇలాగ జరిగి ఉండాలని ఏం రాసి ఉండదు. అది భగవంతుని యొక్క లీల. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు. మాస్టర్ గారు పురుషవేదంలో రాసినటువంటి ఆఖరి వాక్యాలు ఇవి. మాస్టర్ గారు ఈకే గారి దేహం వదిలే ముందు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు.
మన జీవితంలోనే జరగచ్చు, చుట్టుపక్కల ఎక్కడైనా జరగచ్చు. దాన్ని మార్చడం సాధ్యమా అంటే మనకి ఆదర్శం ఎవరనంటే వ్యాసుడు, కృష్ణుడు, రాముడు. ఇంతకన్నా మన ఆదర్శం ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు. వారి జీవితం యందు కూడా, వారి సన్నివేశముల యందు కూడా ఇట్లాంటివి కొన్ని జరిగినట్టుగా మనం చూస్తాం. వాళ్ళకి దీని గురించి ముందుగా తెలియదు అంటే తెలుసు, ఆపలేరా అంటే ఆపగలరు. అయినా ఏం చేశారంటే చూస్తూ ఊరుకున్నారు. ఒక్కొక్కసారి చూస్తూ ఊరుకోవటం తప్ప ఇంకా చేయగలిగింది ఏముండదు. రామాయణములందు కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఇవన్నీ అందులో ఉండేటువంటి అవతారమూర్తుల కంటే మనకు ఆదర్శం ఎవరన్నారు మాస్టర్ గారు. వారు వీటి నుంచి తప్పించేటువంటి సమర్థత లేదా అంటే ఉన్నది కానీ, తెలుసా అంటే తెలుసు కానీ ఒక్కసారి ఊరుకోవాల్సి వస్తుంది, అంతకన్నా చేయగలిగింది ఏం లేదన్నారు. అటువంటిది భౌతిక శరీరం, భౌతికమైనటువంటి లోకం. మనం సంపాదించుకునే డిగ్రీలు, మనం కల్పించుకున్నటువంటి ఆస్తి, మనం పెట్టుకున్నటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా ఈ జన్మతో వెళ్ళిపోతాయి. వచ్చే జన్మ యందు మళ్ళీ డిగ్రీ సంపాదించుకోవాలి. పాస్ట్ బర్త్లో డిగ్రీ లాభం లేదు అన్నమాట. ఇవన్నీ కూడా క్షరమైనటువంటివి. వీటి ఎంతగా రూపముతో, నామముతో నిండి ఉంటాయి. వీటిని పైన ఉండేటటువంటి జీవి ఎవడైతే ఉంటాడో వీటిని ఎప్పటికప్పుడు కట్టుకుని వస్తాడు. పెద్దలు ఇచ్చినటువంటి ఎగ్జాంపులే, గోధుమ పిండి ఉంటే ఆ పిండిని ఉండలు చేసి చపాతీలు చేయొచ్చు, పూరీలు చేయొచ్చు, తర్వాత ఇంకేవో తిప్పి చేయొచ్చు. వాటితో కచోడాలు అవన్నీ చేస్తారు నార్త్ ఇండియాలో, రకరకాలైనటువంటివి చేయొచ్చు. ఒకసారి చపాతీ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా మార్చడం వీలు ఉండదు. పెద్ద చపాతీని చిన్న చేయడం, చిన్నది పెద్ద చేయడం అవుతుంది. కాకుండా ఉండగా ఉండేటప్పుడు దాన్ని ఏమైనా చేయొచ్చు. పిండిగా ఉండేటప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం కట్టించవచ్చు. దానికి ఏది కావాలంటే చేయొచ్చు దాంతో. అటువంటి పదార్థం మన యందు ఒకటి ఉంటుంది, దానినే ఆత్మ పదార్థం అని పేరుతో పిలుస్తారు పెద్దలు. భౌతిక శరీరమునందు ఉంటూ కూడా ఆ ఆత్మ అనేటటువంటి దర్శించడం అనేటటువంటి ఒక పాసిబిలిటీ ఉన్నది. దానికోసమే యోగశాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, పెద్దలు, గురువులు వాళ్ళు ఇచ్చేటటువంటి